భాగంగా ఈరోజు 46, 26, 48 డివిజన్లకు మధ్యగా సంబంధించి ఒక కల్వర్ట్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ సంబంధిత కార్పొరేటర్లు కూడా ఇక్కడే ఉన్నారు. అరుణ్ గారు, వనిత గారు, అలాగే శ్రీనివాస్ గారు, అక్బర్ గారు, వీళ్ళందరూ కూడా కాలనీ వాసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా ఎన్ఎంసీ ఏఈ సల్మాన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఏదైతే జనరల్ ఫండ్ నుంచి తీసుకొని 5,50,000 ఈ కల్వర్ట్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. మరి ఈ రోజు నుంచి చాలా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఆల్రెడీ ప్యాచ్ వర్కులు, అలాగే గ్రావెల్ వేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్షకాలను దృష్టిలో పెట్టుకొని చాలా వార్డులలో ఆయా కార్పొరేటర్లు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు కొన్ని కార్యక్రమాలు మేము ప్రారంభించాం. అలాగే వర్షాకాలంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఒక ల్యాండ్లైన్ నంబర్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏవైతే సమస్యలు ఉన్నా కూడా స్థానిక ఎస్ఐలకు కానీ, కార్పొరేటర్లకు కానీ, ఏఈలకు కానీ ప్రజలందరూ కూడా తెలియజేయవచ్చు. మా రెస్క్యూ టీమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా వాటర్ నిండిపోయి కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ప్రజలందరూ ఏదో ల్యాండ్లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీ వార్డులో తప్పకుండా మీకు వెంటనే సహాయం అందించగలమని చెప్పేసి కార్పొరేషన్ నుంచి మేము ఎంతవరకు అయితే సహాయాన్ని అందించగలుగుతామో అవన్నీ కూడా మేము తయారు చేసి రెడీగా ఉన్నాము ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండడానికి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.